మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని యొక్క ప్రేమ, సహాయకుడైన పరిశుద్ధాత్మని యొక్క సహాయము సహవాసము మనకు అనుగ్రహించి బలపరచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు మనను సిద్ధపరచి మేఘమెక్కించును గాక. వందనములు. జరుగుచున్న సభలో మీరుండుము, బలపరచుము. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. నిలబడి ఉండగానే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి చివరి వరకు గవర్నింగ్ బాడీ 3 ప్రార్థనా పరులు, గవర్నింగ్ బాడీ సభ్యులైన వారు రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. మీరు వెళ్ళక ముందు టైం ఉంటే మీరు కాసేపు గ్రీటింగ్స్ ఇవ్వాలి. అయినప్పటికీ కూడా వచ్చి సమయంలో ఈ సభ ఈ వేదికపై మళ్ళా మీరు ప్రయాణాలు చేసే టైం ఉంటుంది కనుక దాన్ని బట్టి ఇప్పుడే బైబిల్ చదవడానికి రండి. మైక్స్ ఇవ్వండి, లైన్గా నిలబడండి. దేవుని యొక్క వాక్య 2 వచనములు చొప్పున ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని 2 వచనములు చొప్పున చదివినిపించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభం నుండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, ఇంకా నీవు సభ్యులు కాక కమిటీ నాయకులైన వారు రండి. దాదాపుగా 29 వచనాలు ఉన్నాయి కనుక 14 మంది రావచ్చు. లెక్క పెట్టుకోండి, 14 మంది వరకు చూసుకోండి. ఆ జిల్లా ప్రార్థనా ప్రతినిధులు కూడా వారు వచ్చిన తర్వాత చూడండి, గమనించండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు దేశించుచున్నావు, నేను కూడా వీటిని దేశించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణని నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. పెర్గేములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా ఎనువాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోయితుల బోధను అనుసరించుచు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల
నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదెను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కృత పేరుండును. పొందిన వానికే గాని అది ఎవరికి తెలియదు. తురితైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంచిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదట క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబేలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా ఎబసిరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములను నీవు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. అయితే తుయితెరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, నీపైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. అందరూ చదువుతాం. మరియు అతనికి అయిపోయిందా? ఇంకొకరు ఉన్నారా? చదవండి. మరియు అతనికి ఏకువ చుక్కను ఇచ్చేదను. ఏకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చూచున్నమాట చెవిగలవాడు వినుగాక. అందరూ చదువుదాం. సంగములతో హలో కొంచెం బాగుండాలి మైక్. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఆమేన్.